మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన కొరియన్ కనకరాజు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్. ఫస్ట్ కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిన్న వరల్డ్ వైడ్ గా కొరియన్ కనకరాజుగా ల్యాండ్ అయ్యాడు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల హడావిడి థియేటర్స్ దగ్గర బాగానే కనపడుతుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా తొలి రోజు 10.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వరుణ్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఓవర్సీస్ లో తొలి రోజే 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుస ఫ్లాప్లలో ఉన్న వరుణ్ కి కొరియన్ కనకరాజు పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే శుక్రవారం నాడు 41% ఆక్యుపెన్సీ నమోదవ్వగా షోకి గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. ఉదయం షోలకి 27.83% నమోదు కాగా మధ్యాహ్నం 38.25%, సాయంత్రం 38.33%, నైట్ షోలకి అత్యధికంగా 57.42% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. పాజిటివ్ టాక్ రన్ అవుతుంది కనుక వీకెండ్ లో వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఉండే కనకరాజుకి కొరియా దేశంలో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఆత్మకి మధ్య ఉండే సంబంధం ఏంటనేదే కొరియన్ కనకరాజు కథ. రితికా నాయక్ హీరోయిన్ గా కనిపించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు.